హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే నువ్వులతో బెల్లం లడ్డు అండి. హెల్త్కి ఎంతో ఉపయోగపడే నువ్వుల లడ్డు ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు నువ్వులు మనం ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొలతలు చెప్పాలంటే నువ్వులు దేనితోనైతే మీరు బౌల్తో తీసుకుంటున్నారో దాంతో బెల్లం తురుము కూడా తీసుకోవాలన్నమాట. మీరు ఎన్ని నువ్వులు దేంతో కొలుచుకుంటే అలాగ బౌల్తో అయితే బౌల్తో మనం ఎన్ని తీసుకుంటే అన్ని బెల్లం కూడా అలాగే తీసుకోవాలన్నమాట. తీసుకొని ముందుగా సిమ్లో పెట్టుకొని కళాయి వేడయ్యాక నెమ్మదిగా వేయించుకోవాలండి. కలుపుతూ ఉండాలంటే, లేదంటే మాడిపోతాయి తొందరగా. మరీ హైలో పెట్టకూడదు. కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుందండి. చిటపటలాడుతుంటాయి వేగినప్పుడు. రౌండ్గా కూడా ఇలా లొట్టల్లా ఉన్నవి కొంచెం రౌండ్గా నింపుగా అవుతాయి అన్నమాట. నువ్వు గింజ అనేది ఉబ్బినట్టుగా అవుతుంది అనమాట వేగినప్పుడు. అలా ఫ్రై అయినాక పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లము మనం దేనితోనైతే నువ్వులు తీసుకున్నామో దాంతోనే బెల్లం కూడా తురుము పెట్టుకున్నాను. ముందు అందులో ఏమైనా చెత్త ఉంటుంది కదా, ఇసుక లాంటిది, అది మనం వేరు చేయడానికి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కరిగాక వడగట్టుకొని బెల్లాన్ని మళ్ళీ పాకం పెట్టుకుంటున్నాను అనమాట. అలా పాకం పెట్టుకున్నాక ఇప్పుడు ఈ నువ్వులతో మనం పొడి కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని కూడా అలా కూడా లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా నువ్వుల చాయన గింజ చాయన అలా కూడా మనం లడ్డూలు చుట్టుకోవచ్చండి. మనకి ఎలా నచ్చితే అలాగా. నేనైతే అలాగే చుట్టేస్తాను అనమాట. ఇప్పుడు బెల్లంలో ఏమైనా ఇసుక ఉంటుందని వడగట్టుకుంటున్నాను. వడగట్టడం అంటే అదే నెమ్మదిగా మనం బోర్లు ఇస్తే అడుగుకి ఏమైనా ఇసుక ఏమైనా ఉంటే అది లాస్ట్ ఫైనల్ది ఉంచేయాలండి. వడగంటే గట్రా మళ్ళీ ప్లాస్టిక్ పైన కాలిపోతాయి అన్నమాట. చూసుకోవాలి జాగ్రత్తగా. స్టీల్ది అయితే పర్వాలేదు. లేదంటే పాకం వేడయ్యాక మనం వేస్తే అవి ప్లాస్టిక్ది అయితే కాలిపోతుందండి. అదిగోండి చిన్నది అక్కడక్కడ ఉంటుందేమో అనే డౌట్కి ఉంది నాకైతే, అందుకని పక్కన పెట్టేశాను. ఇప్పుడు పైది అంతా వడగట్టేసుకొని మనం ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అదే ఇసుక లేకపోతే కొంచెం వాటర్ వేసినా పాకం తొందరగా వచ్చేద్దండి. ఇప్పుడు ఇసుక ఉంటుందేమని కొంచెం వడగట్టడానికి కొంచెం వాటర్ ఎక్కువైంది. లేదంటే మనం ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత తొందరగా పాకం అనేది వచ్చేది. బెల్లం కరగాలి కదా, మరి వాటికి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మనం అది పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం కప్పుతో వాటర్ తీసుకుని అందులో వేస్తే మనకి పాకం ఎలా వచ్చిందనేది టెస్ట్ చేసుకోవాలన్నమాట. పాకం అయితే ఉండలా రావాలండి. అరిసెలు కావని పొంగడాలకైతే లేత పాకం సరిపోతుంది. ఇప్పుడు ఈ లడ్డూలు కదా ఉండలా రావాలంటే ఉండలాగే అవ్వాలండి. అది రౌండ్గా అయ్యేటప్పుడే మనము కొంచెం లూజుగా ఉన్నా పర్వాలేదని బౌల్ లాగా అయితే మనం వాటర్లో వేస్తే చల్లనికి బాల్ లాగా అవుతుంది కదా. అదిగోండి ఇలాగ వచ్చిందంటే పాకం వచ్చేసినట్టుగా. ఉడుకుతున్నప్పుడు చూడండి బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అలాగ వచ్చిందంటే పాకం వచ్చేసినట్టుగా. కొంతమందికి అలా కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి వాటర్లో వేయగానే గట్టిపడిపోద్ది అనమాట. చూడండి అంటే ఇలా పొంగు పాకం వచ్చినట్టుగా అవుతుంది. వెంటనే మనకి అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం ఆ నువ్వుల్ని వేసుకొని నువ్వులవని మనం ఏది వండలు చేసుకున్నా అలా వేసేసి కలిపియడమేనండి. మరీ బాగా చల్లగా అయిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలన్నమాట తొందరగానే. లేదంటే పొడిబారిపోయి మళ్ళీ గట్టి అయిపోతుంది. గట్టి అయిపోయినా మళ్ళీ వేడి చేయాలన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించి అలాగనే మనం గట్టి అయిపోద్దని అలా స్టవ్ మీద పెట్టుకుని ఉన్న పాకం ముదిరిపోయి మాడిపోతుంది అనమాట. బెల్లము స్మెల్ వచ్చేస్తుంది. అందుకనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం నువ్వులు కలిపి పెట్టుకొని కొంచెం మరీ చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యితో మనం కానీ లడ్డూలు చుట్టుకోవచ్చు. కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. మరీ బాగా చల్లగా అయ్యే వరకు అయితే చూడకూడదు. కొంచెం మన చేతికి కాలకుండా ఉండేటట్లు చూసుకొని లడ్డూలు చుట్టడమేనండి. చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చండి. ఒకసారి మనం
పూర్తిగా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఒకసారి అయితే కొంచెం అటు ఇటు అవుతుంది. రెండోసారి మళ్ళీ ట్రై చేస్తే మనం కరెక్ట్‌గా చేయగలం అనమాట. ఒకసారి 2 సార్లు ఏదైనా నేర్చేయొచ్చు అనమాట. పాకం అనమాట కొంచెం పాకం కరెక్ట్‌గా వస్తేనే కొద్ది రోజుల వరకు నిల్వ ఉంటాయండి. లేదంటే కొంచెం నీరులాగా అయిపోయి విడిపోద్దనమాట. పాకం అయితే ఉండలాగా గట్టిగా రావాలన్నమాట. వచ్చినప్పుడు వండ స్ట్రాంగ్గా కొంచెం థిక్‌గా ఉంటుంది, బాగుంటుంది. మనం చుట్టుకునేటప్పుడు కూడా కరెక్ట్‌గా కొంచెం చల్లగైనప్పటికీ తొందరగా ఫాస్ట్‌గా చుట్టేయాలండి. కొంతమందికి చేతులకి తట్టుకోలేవు. నులేడుగా ఉండేటప్పుడు కొంచెం చుట్టుకొని ఫాస్ట్‌గా చుట్టేయాలి. మళ్ళీ గట్టి అయిపోతే స్టవ్ వెలిగించి మళ్ళీ వేడి చేసుకోవాలండి. మళ్ళీ వేడయ్యాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ వండలు చుట్టి మళ్ళీ గట్టయితే మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్ అండి. ఆ కళాయికి అంతా గరిటుకునేది అంతా వేడి మీదే మనం తీసుకొని నీట్గా చేస్తే కళాయికి ఒక్క ఇది కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుందండి వేడి మీదేనే. మరి లాస్ట్ ఫైనల్గా అయితే నేను స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, గట్టి పాకం కదా. మరి ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.